జలప్రళయం తర్వాత కళ్ళ ముందు తాను తన కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ ఆ జలప్రళయంలో చనిపోయి నోవాహు కళ్ళ ముందు ఒక హృదయ విదారక దృశ్యం అతని హృదయాన్ని ఒకవైపు కలిచివేస్తుంది. మరొక వైపు అందరూ నశించిపోయిన దేవుని కృపచేత దేవుడు తనను తన కుటుంబాన్ని సురక్షితంగా అద్భుతంగా ఆ ఓడలో కాపాడాడు అనే ఆలోచన నోవాహు హృదయంలో మెదులుతుంది. ఒకవైపు అందరూ చనిపోయారనే బాధ, మరొక వైపు తాను తన కుటుంబం సురక్షితంగా ఉన్నారు కదా అనే ఆనందం. ఇలా రకరకాల ఆలోచనలతో తన హృదయం నింపబడినప్పుడు నోవాహు చేసిన పని ఒకటే, బలిపీఠం కట్టాడు. బలి అర్పించడం ద్వారా దేవుని ఎదుట ప్రార్థించాడు. ఇదే చూడగలుగుతాం మనం ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి. తద్వారా ఏం జరిగిందో తెలుసా? దేవుడు నోవాహుతో మాత్రమే కాదండి, సమస్త మానవాళితో ఒక క్రొత్త నిత్య నిబంధన చేశాడు. నీ జీవితంలో కొన్నిసార్లు ఏం మాట్లాడాలో అర్థం కాదు, కొన్నిసార్లు అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. అటువంటి అయోమయ పరిస్థితులు నీవు ఉంటే నీవు చేయవలసిన పని ఒక్కటే, ప్రార్థన చేయి. నోవాహు కూడా అదే చేశాడు. ప్రార్థనే ప్రతి పరిస్థితికి సమాధానం.